బిడ్డ భారతదేశపు అత్యున్నత చట్టసభ అయినటువంటి లోక్సభకు తొలి దళిత స్పీకర్ అయినటువంటి శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి వారి కుమారుడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు మిత్రుడైనటువంటి గంటి హరీష్ మాధురి గారితో కలిసి పాల్గొనడం జరిగింది వర్ధంతి కార్యక్రమాల్లో. బాలయోగి గారు లేనటువంటి కోనసీమను ఊహించడం అనేది చాలా కష్టం. కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి. కోనసీమకే కాదు, లోక్సభ స్పీకర్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాలయోగి. రాజకీయాల్లో ప్రవేశించి జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి బాలయోగి గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్మన్గా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, లోక్సభ స్పీకర్గా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అనేటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ విధంగా కనెక్టివిటీ వచ్చిందంటే, ఒక ఎదుర్లంక బ్రిడ్జి నిర్మాణం జరిగింది అంటే, ఇవాళ ఆలస్యమైనప్పటికీ కూడా నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ ఆ రోజుల్లో ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి బాలయోగి గారు. బాలయోగి గారు కోనసీమలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేనటువంటి గ్రామం కోనసీమలో లేదు అనే విధంగా బాలయోగి గారి ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ఆయన మనం కోల్పోవడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన దురదృష్టం, ఆయన చనిపోయినటువంటి రోజు ఆఖరి రోజు మా ఊరైనటువంటి భీమవరం ప్రాంతం నుంచి ఆయన బయలుదేరే ముందు రోజు నేను ఆయన్ని కలవడం జరిగింది భీమవరం. కృష్ణరాజు గారు మాకు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కేంద్రం, నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ రోజుల్లో ఒక మహనీయుడిని కోల్పోయింది ఉభయ గోదావరి జిల్లాలో అయినా ఉండే, కోనసీమ కానివ్వండి. మరి ఆయన యొక్క ఆశయాలు అయితే ఉన్నాయో, ఆయన యొక్క ఉద్దేశాలు అయితే ఉన్నాయో, ముఖ్యంగా ఈ కోనసీమ ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి మక్కువ ఏదైతే ఉన్నదో అనుగుణంగా మనం అంతా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎరగాల వారి కుమారుడు హరీష్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. యువకుడు, చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి. ఢిల్లీలో మేము బాగా కలిసి ఉంటాం ఎక్కువ సమయంలో. మంచి మనిషి. ఆయన తండ్రి గారి బాటలో ప్రయాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేటువంటి చాలా విషయాలు నాతో మాట్లాడటం జరుగుతుంది ఢిల్లీలో ఈ పార్లమెంట్ అభివృద్ధి మీద. అదేవిధంగా ఇవాళ మనం ఉన్నటువంటి ఏదైతే ఈయనొక స్మారకం ఉన్నదో దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నారు. ఒక డిపిఆర్ తయారు చేయించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెనకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక డిపిఆర్ ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. నేను కూడా దీని అభివృద్ధికి సంబంధించి హరీష్ గారు ఎంత అడిగితే అంత నేను సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి దీని అభివృద్ధికి, ఇవాళ ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ లేవంటే వాటిని పెద్ద ఎత్తున ఏరియా, అదేవిధంగా ఏ పార్టీ కారణంగా అయితే ఇవాళ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగారో, పార్టీ కార్యకర్తల ఆధారంగా ఎదిగినటువంటి వ్యక్తి బాలయోగి గారు. ఆ రోజు తెలుగుదేశంలో ఇవాళ హరీష్ గారు కానీ, మరి
కోరింగాకి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందినటువంటి సందర్భంలో ఇవాళ వారి తండ్రి గారికి స్మారకంగా పిల్లల చదువుకు నగదు 2 లక్షల రూపాయల నగదు చెక్కుని బహిరంగంగా ఇచ్చడం జరిగింది. ఈ రోజున మా నాన్నగారు వర్ధంతి కార్యక్రమంలోని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజున మన కేంద్రం మినిస్టర్ ఆఫ్ స్టేట్ మన శ్రీనివాస్ వర్మ గారు, ఆయన మన నర్సాపూర్ నుంచి ఈరోజు లేదు నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి ఆయన ఈరోజు రావడం జరిగింది. ఆయన కూడా వచ్చి ప్రతి అంశాన్ని కూడా నాన్నగారిని కూడా స్మరించుకుంటూ ఆయనతో పాటు ఉన్న ఆయనకున్న జ్ఞాపకాలని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, అలాగే ఈ ప్రాంతంలోని నాన్నగారు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆయన్ని ఇప్పుడు దాకా కూడా ఈ ప్రతి ఒక్కరు ఎవరు కూడా మర్చిపోలేరు. ఆయన ఈ కోనసీమ జిల్లాని, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు. ఆనాడు ఆయన చేసిన ఎద్దులంక యానం బ్రిడ్జ్ అయినా సరే, ఈరోజు లేకపోతే ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి అయినా సరే, అనేక లంక గ్రామాల్లోని బ్రిడ్జ్లు ఏర్పాటించడం అయినా సరే, కానీ ఇక్కడ ఉన్న ప్రాంత వాసులన్నిటిని వాళ్ళకి కూడా రావాల్సిన అభివృద్ధి, సంక్షేమం కూడా ఇచ్చే బాధ్యత ఆనాడు మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు తీసుకున్నారు. ఆయన చనిపోయి ఒక సుమారు 2 దశాబ్దాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ ఆయన మర్చిపోరు. ఆయన చేసిన అభివృద్ధి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి అయినా, ఆయన జయంతి అయినా ఆ రోజును గుర్తు చేసుకుని ఆయనతో పాటు కలిసి ఉన్న జ్ఞాపకాలని కూడా ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికలు 2019లో నేను కొంచెం ఆఖరి నిమిషంలో రావడం వల్ల ఆ రోజునే ఓటమి చెందినా సరే, దాని తర్వాత నేను 24 వరకు పోటీ చేసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నాతో పాటు ఉండి నన్ను ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించి ఎంపీ స్థాయిలో కూర్చోపెట్టే బాధ్యత మా అందరిపైన ఉందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉండి నన్ను గెలిపించే స్థాయి వరకు తీసుకురావడానికి వాళ్ళకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా. అలాగే ఆనాడు ఈ 5 సంవత్సరాలు నాన్నగారు ఉన్న కళలు, ఆనాడు ఆయన అనుకున్న రైల్వే కోటిపల్లి నరసాపురం రైల్వే అయినా సరే, లేకపోతే ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి అయినా సరే, ఇవన్నిటినీ కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఆనాడు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియచేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొదటి మీటింగులు కూడా రైల్వే మీద పెట్టడం జరిగింది. ఇప్పటికీ అనేక మీటింగులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే యంత్రాంగంతో కూడా మనం డిఆర్ఎం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, సౌత్ కోస్టల్ రైల్వే జోన్తో. వాళ్ళతో కూడా ప్రతి అంశంని కూడా ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా పూర్తి చేయాలని, అనేక అడ్డంకులు రావచ్చు, ఎందుకంటే ఈ ప్రాజెక్టు 2001లో ప్రారంభమై శాంక్షన్ అయ్యి ఇప్పుడు దాకా కూడా అనేక అంశాల్లోని ఆగిపోవడం జరిగింది. కానీ అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము అందరూ తీసుకున్నాం. నాతో పాటు నేను ఒక్కనే కాదు, నాతో పాటు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా లేదు ఆనాడు ఎన్నికల సమయంలోని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం, ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకున్నాం. ఇదే కాకుండా మా ఎదురుగా ఈ ఘాట్ ఎదురుగా అంబేద్కర్ భవన్ అయినా సరే, లేకపోతే ఈ నాన్నగారు ఘాట్ అయినా, నాన్నగారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా, ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాలు ఆసరా పట్టించుకోలేని పరిస్థితి. వీటినన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా మాట్లాడడం జరిగింది. మేము ఆల్రెడీ దాని గురించి డిపిఆర్స్ కూడా ప్రిపేర్ చేసాం. డిపిఆర్స్ని కూడా త్వరలోనే కేంద్రానికి తీసుకెళ్ళి వాటికి రావాల్సిన నిధులు కూడా కేటాయించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే పూర్తి చేసి ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా, అంబేద్కర్ భవన్ అయినా, లేకపోతే నాన్నగారు ఘాట్ అయినా, ఇవన్నిటినీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రత్యేకంగా మేము కూడా సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాం. అలాగే ఈ రోజున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మేము చాలా చోట్ల చూసాం. ఈ పిహెచ్సిలోని లేకపోతే ఏరియా హాస్పిటల్లోని ఇందులోని చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేకపోవడం వల్ల. దాని గురించి సుమారు మా బాలయోగి ఫౌండేషన్ నుంచి
మేము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఈరోజు అందరి చేయడం జరిగింది. అలాగే మాకు ఒక తాళరేం మండలంలోని మాకు ఒక చాలా ఇంపార్టెంట్ కార్యకర్త, ఆయన ఎప్పుడూ కూడా పార్టీ గురించి వెన్నంటూ ఉండి పార్టీ గురించి సేవలు చేసేవారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.